Oliver can start. So, Go ahead. hello, my name is Oliver. I'm an alcoholic, and this is the Big Book meeting of Alcoholics Anonymous. Let us start with the serenity prayer. God, grant us the serenity to accept the things we cannot change, the courage to change the things we can, and the wisdom to know the difference. నమస్కారం అండి. నా పేరు రమణ. ఆలివర్తో పాటు నేను కూడా మీ ముందుకు వస్తున్నాను. మళ్ళీ మనం బిగ్ బుక్ అధ్యయనం కోసం మీటింగ్ ఈ అధ్యయనం మీటింగ్ ప్రశాంత ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. దేవా, నేను మార్చలేని విషయములను అంగీకరించుటకు నాకు ప్రశాంతతను, మార్చగలిగిన విషయములను మార్చుకుంటూ ధైర్యం నిమ్ము, మరియు వారింటికి గల తేడా నేర్చుకున్నాం వివేకము నిమ్ము. ఎస్, ఆలివర్. Thank you. We are at the top of page 10 in the Big Book. The paragraph ending, I had to be before I was hopeless. And Ramon and I were joking before the meeting, I'm still hopeless. But Bill's talking about himself here. This applies to me when I come into AA as well. I wouldn't be here if I had hope in anything else. He talked for hours. Childhood memories rose before me. I could almost hear the sound of the preacher's voice as I sat on still Sundays way over there on the hillside. There was that proffered temperance pledge I never signed. A temperance pledge back then was a pledge not to drink. And, this was something that would happen at religious ceremonies at that time period in America. My grandfather's good-natured contempt of some church folk and their doings. His grandfather was not religious. His insistence the spirits really had their music. That's actually a reference to the astronomer Kepler, who believed that. But his denial of the preacher's right to tell him how he must listen. His fearlessness as he spoke of these things just before he died. Because it's one thing to be an atheist or an agnostic or a free thinker. It's another thing to believe that right as you're dying. And it's the courage of your convictions. These recollections welled up from the past. They've made me swallow hard. So he doesn't have much of a spiritual background, but what limited background he does have, he's thinking of as he listens to Ebby Thatcher talk about this spiritual program. Yeah. And just for clarification, this is obviously his maternal grandfather he's talking about. Yeah, right? yeah. Okay. ఓకే. నమస్కారం అండి. మనం 10వ పేజీ, బిగ్ బుక్ 10వ పేజీ మొదటి 2 వాక్యాలు అయ్యాక ఆపాం కిందటిసారి. ఎక్కడ ఆపామంటే, అప్పటికి నేను పూర్తి నిరాశాజనక స్థితిలో ఉన్నాను అన్న చోట ఆపుకున్నాం. ఇందాకలే మేము అనుకుంటున్నాం మీటింగ్ ముందు ఒక్క క్షణం నవ్వుకుంటూ, అప్పుడు ఇప్పుడు కూడా నిరాశాజనక స్థితిలోనే ఉన్నాను మనం ఆల్కహాలిక్ బతుకొని నవ్వుకుంటున్నాం. సరే, పుస్తకంలో అతను గంటల కొద్దీ మాట్లాడాడు. చిన్ననాటి స్మృతులు నా ముందు నిలిచాయి. అతనంటే ఎవరు? ఎబ్బి. ఇంటికి వచ్చిన ఎబ్బి గంటల కొద్దీ మాట్లాడాడు. చిన్ననాటి స్మృతులు నా ముందు నిలిచాయి. ప్రశాంతమైన ఆదివారాల్లో కొండవాలు ప్రక్కన కూర్చొని ఉన్న విన్న మతబోధకుని కంఠధ్వని తిరిగి దాదాపు వినగలుగుతున్నా. అప్పుడెప్పుడో జరిగిన విషయాలు గుర్తుకొస్తున్నాయి. నేను అంగీకరించని మిగతా అనుభోగాలకు సంబంధించిన ప్రమాణం జ్ఞాపకం వచ్చింది. ఈ మిగతా అనుభోగాల ప్రమాణం అంటే ఏమిటంటే, ఆ రోజుల్లో ముఖ్యంగా స్కూల్ పిల్లల్ని నేను తాగను అని ఒక ఓటు పెట్టించుకునేవాడు. రాతలోనే ప్రమాణం చేయించుకునేవాడు. ఆ ప్రమాణం చేయనన్నాడు వీళ్ళు. మొండాడు కాబట్టి స్కూల్లో తాగుదామని కూడా కాదు, తాగుడు తర్వాత తాగాడు. స్కూల్లో అందరూ చేస్తుంటే సంతకం ప్రమాణానికి నేను చేయని పోండి అన్నాడు. అది గుర్తొచ్చిందట. తను అంగీకరించని సంతకం పెట్టని ప్రమాణం. మా తాతగారి చర్చి మనుషులకు వారి పోకడలను సునిశ్చితంగా వ్యతిరేకిస్తూ ఉండడం, దేవుని ప్రార్థనలు లయబద్ధంగాను సంగీతబద్ధంగాను ఉంటాయని అంగీకరించిన వాటిని తను ఎలా వినాలనో చెప్పే మతబోధకుని అధికారాన్ని కాడనడం. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు. ఒకటి ఏంటంటే, ఈ సంగీతబద్ధంగా ఉండే దేవుని ప్రార్థనలు, అక్కడ మ్యూజిక్ ఆఫ్ ది స్ఫియర్స్ అన్నారు. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాలన్నిటికీ వాటిల్లో సంగీతం ఉంటుంది అని చెప్పి వీళ్ళని ఒక అది మాట, నానుడి అంతే. ప్రపంచాలకి ఈ బ్రహ్మాండంలో ప్రపంచాలన్నిటికీ ఒక సంగీతం ఉంటుంది, శృతి ఉంటుంది అని చెప్పి. సరే, అది మతబోధకుడు చెప్తే పొమ్మన్నట్టు వీళ్ళ తాత, అంటే వీళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. ఎక్కడ ఎవరితో అయితే పెరిగాడు ఆయన, మన బిల్లు, ఆయనకి అసలు దేవుడు అంటే నమ్మకం లేదు. దేవుడు లేదు, దయ్యం లేదు, పొమ్మనే పట్టే ఎవరు మతబోధకులు ఎవరిని వచ్చి మాట్లాడితే ఆయన గుర్తొచ్చాయట.
చనిపోయే ముందు రోజుల్లో కూడా నిర్భీతితో ఈ మాటలు అనగలగటం, అది జీవితం అంతా అనడం ఒక ఎత్తును, పోతూ పోతూ అనగలగడం చాలా, అంటే నిజంగా వాడి ఆ తాతగారి నమ్మకానికి కారణం అన్నమాట. ఆయన గుర్తొచ్చాడు. ఇలాంటి ఆలోచనలు ఎన్నో గతంలో నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మింగుడు పడడం ఇబ్బంది అయ్యి ఇవన్నీ నన్ను పునరాలోచనకు పురిగొల్పాయి. అంటే ఒక్కసారి మిగుడు పడినంతగా ఆలోచిస్తున్నా, ఏంటో నాకు పెద్దగా ఆధ్యాత్మికమైన నాకు ఆ, చరిత్ర ఏం లేదు, కానీ నా జీవితంలో ఇవన్నీ తలుచుకొని ఒకలా ఉంది. ఇప్పుడు ఈ మనిషి మాట్లాడుతుంటే ఇంకోలా ఉంది, ఎందుకు ఈ గోళ అన్నట్టుగా ఏంటో విస్మయంలో ఆశ్చర్యంలో ఉన్నాను. ఎస్. Thank you. That wartime day in Old Winchester Cathedral came back again. Bill is remembering the one time where he had a verifiable, recognized spiritual experience in this cathedral when he was first deployed in England during World War One, and there were hundreds of American servicemen having attending a victory mass of some sort. You could plug in your own experience here of times where you might have had a spiritual experience or something that you recognized as one. Yeah, it that's going to be personal, but moving on, I'd always believed in a power greater than myself. I had often pondered these things. I was not an atheist. Atheist is somebody who is very convinced that there is no God. It's to the point where you believe that there's no God. Few people really are atheists, for that means blind faith in the strange proposition that this universe originated in a cipher and aimlessly rushes nowhere. So, what he's saying is that atheism is a very strange idea because it means that there was nothing at all. And then somehow there was a miracle and the universe started. And it started for no reason and it's moving along for no reason. And everyone that's born and everyone that lives and everyone that dies, none of it means anything. And then it all fizzles out and none of it means anything. And that's a very strange way of thinking about things to Bill. My intellectual heroes, the chemists, the astronomers, even the evolutionists, suggested vast laws and forces at work. So when you look at science, you look at the natural world, why do these principles apply universally? Why is that gravity is universal? Why isn't it that every once in a while people just fly off into space because the planet stops spinning? That kind of, why are there centrifugal forces and centripetal forces that are universal and constant, et cetera, et cetera, et cetera? Why do Newtonian laws exist? Despite contraindications, I had little doubt that a mighty purpose and rhythm underlay all. It seems like there's something that's causing all this to happen and is coordinating it in some manner. How could there be so much of precise and immutable law and no intelligence? I simply had to believe in a spirit of the universe knew neither time nor limitation. But that was as far as I had gone. So what he's talking about here is, I tell the men I sponsor that this is deism. He's not an atheist. He's not even an agnostic. He thinks there's some kind of power, but he doesn't believe anything specific about that power. Aristotle touched on this in physics roughly 2,400 years ago when he talked about the prime mover. The idea that every effect is caused by something, and if you trace it back, you're going to end up at an infinite regress. So you can't have that. So you end up with a point where the universe starts, and it has to start somehow. So there's a force outside the universe that starts it. That's the prime mover. That's God. But it doesn't tell us anything about God. God could be a blind force. God could be like if I wound a clock up in the forest and threw it away. But it's clearly more than an atheist or an agnostic would believe under these circumstances. Sorry to bail that on you. నో నో, దిస్ ఇస్ ఆల్ గుడ్. యుద్ధం జరిగే రోజుల్లో నేను పురాతన వించెస్టర్ కెథీడ్రల్లో గడిపిన రోజు మరలా జ్ఞాపకం వచ్చింది అన్నాడు. ఈ వించెస్టర్ కెథీడ్రల్ ఊస ఎందుకు వచ్చిందంటే, ఇది మనం ఒకటో పేజీలో మొదటి పేజీలో బిల్ కథ మొదలవగానే చదువుకున్నాం కదా, చల్లని బీరు సేవిస్తూ అని చెప్పి అక్కడ చదివాడు కదా. అప్పుడు ఏమని రాసుకున్నాడు, పెద్ద ప్రమాదాన్ని సూచించే హెచ్చరిక, అయినా దాన్ని నేను పట్టించుకోలేదు అన్నాడు. అంటే ఏదో తన లోపల ఉన్న ఒక చిన్న గొంతు చెప్పింది, ఆనాడే చెప్పింది, ఒరే నువ్వు ఇక్కడ రాసిన వాళ్ళలాగా ఇక్కడ పాతిపెట్టినలాగా సమాధి చేసిన వాళ్ళ నువ్వు సమాధి అయిపోతావు మరో బాబు అని ఏదో గొంతు చెప్పింది ఆ రోజు. ఏమిటో అర్థం అవ్వలేదు, పక్కకి నెట్టేసాం మనం ఆలోచనలోంచి. ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది, మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం వచ్చి, ఓహో అదేనేమో ఆ రోజు నేను అక్కడ కలిగిన ఆలోచనకి పూర్తి అర్థం ఇదనమాట అని అనిపించింది.
ఇక్కడ ఆల్వర్ అంటాడు మన అందరి జీవితాల్లో కూడా మన త్రాగుడు మానే ముందు కూడా మన సోబరేటీలోకి వచ్చే ముందు కూడా కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు. వాటిని మనం ఆధ్యాత్మిక అనుభవాలుగా ఈవేళ గుర్తించవచ్చు గతంలోకి వెళ్ళి చూసుకుంటే. ఆ ఆ కెథీడ్రల్ ఆయన చర్చికి వెళ్ళడం అక్కడ ఏదో రాసి ఉండటం అదంతా ఆయన కథ. ఆ కథలో ఆయనకున్న జ్ఞాపకాలు అంటే మీ జ్ఞాపకం ఏమైనా ఉంటే ఇందులో దాని బదులు ఇది పెట్టుకోవచ్చు మనం అర్థం చేసుకోవడానికి అంటాడు. నిజమే, నాకు చాలా ఉన్నాయి, మీకు ఉండాలి, తప్పకుండా ఉంటాయి. నాకన్నా ఒక అతీతమైన శక్తి ఉంది నాకు ఎప్పుడూ నమ్మకం ఉండేది. ఈ విషయాల గురించి నేను తరచూ ఆలోచిస్తూ ఉండేవాడిని. నేను నాస్తికుణ్ణి కాదు. వాస్తవానికి నాస్తికులు చాలా తక్కువ మంది. నాస్తికులు అంటే ఎవరు అంటే ఇక్కడ వివరానికి చెప్పుకోవాలంటే నాస్తికులు అంటే ఎవరంటే దేవుడు లేడు అని మంచి ప్రగాఢమైన నమ్మకం, గట్టి నమ్మకం కలిగి ఉన్నవాడు నాస్తికుడు. ఉన్నాడో లేడో తెలీదు, అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేవాడు కాదు. నాస్తికుడు చాలా దృఢ నిశ్చయంతో లేడు అని ఘంటాపథంగా చెప్పేవాడు. నిజం చెప్పాలంటే అదొక నమ్మకం. నాస్తికత్వం కూడా ఒక నమ్మకం. ఎలా దేవుడు లేడు అని నమ్మకం. ఎలాగైతే ఆస్తికులకి దేవుడు ఉన్నాడు అనే గట్టి నమ్మకం ఉందో ఇది దానికి విరుద్ధమైన నమ్మకం అన్నమాట. సో వాస్తవానికి అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా కాకపోతే నిజంగా నిజంగా నాస్తికులు ఎలా ఉంటారో అని బిల్లు ఆలోచిస్తున్నాడు. ఎందుకు అలా కాకపోతే ఈ విశ్వం శూన్యంలో పుట్టి లక్ష్యం లేకుండా ఎటో పరుగులు పెడుతూనే ఉంటుంది, మళ్ళీ శూన్యంలో కలిసిపోతుంది. ఈ శూన్యంలో వచ్చింది శూన్యంలో పోతుంది. అసలు ఈ ప్రపంచానికి ఈ దీని పోకడకు ఏవి ఇది నిరర్థమైన ఒక ప్రయాణం అన్న నమ్మకం ఉండాలి నిజంగా నాస్తికుడు అంటే. ఎందుకంటే దేవుడు ఉన్నాడంటే దేవుడు ఏదో ఓ పనికి సృష్టించి ఉంటాడు ఈ కథంతా అనుకోని మనం సరిపెట్టుకోవచ్చు, కానీ నమ్మచ్చు. నాస్తికుడికి ఏ నమ్మకం ఉంటుంది? ఏదో శూన్యంలోంచి వచ్చింది, వస్తుంది, వెళ్తుంది, ఆ తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. దేనికి కూడా ఒక గమ్యము లక్ష్యము లేదు అనే నమ్మకం కలిగి ఉండాలి. ఇది కష్టం అన్నమాట బిల్లుకి అంగీకరించడం. రసాయనిక శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు, ఇంకా పరిణామ సిద్ధాంతకర్తలు నా దృష్టిలో మేధోనాయకులైన వారు విశ్వంపై ప్రభావం చూపిస్తున్న అనేక శక్తులను, సూత్రాలను ప్రతిపాదించారు. మీరు 1934కి 100 ఏళ్ల నుంచి సుమారు 1800 సంవత్సరం నుంచి అప్పటికి ఇప్పుడు బిల్లు రాస్తుంటానికి 140 ఏళ్ళ విపరీతంగా మనం శాస్త్రజ్ఞులు ప్రతి రంగంలో ముందంజ వేసిన సమయం అది. కాబట్టి అందరికీ కూడా ఈ సైన్స్, ఈ శాస్త్రజ్ఞులు మీద సడన్లీ ఒక్కసారి అకస్మాత్తుగా చాలా మర్యాద మొదలైంది ఆ రోజుల్లో. ఎందుకంటే అబ్బో వీళ్ళ వల్లే అసలు అన్ని రకరకాలుగా ముందుకెళ్తున్నాం, మనం ప్రగతి చెందుతున్నాం మానవ జాతి అని చెప్పి. వాళ్ళు మేధో నాయకులు మన బిల్లు గారికి కూడా ఎన్నో శక్తులు, సూత్రాలు అన్ని చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి గురుత్వాకర్షణ శక్తి ఉంది, ఆ రోజుకి ఆల్రెడీ విద్యుత్ శక్తి ఉంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రతిపాదించడం, వాడుకోవడం కూడా జరుగుతుంది కదా మానవ జాతి. వీటిల్లో పరస్పర వైరుధ్యం ఉన్నప్పటికీ వీటిలో కాదండి, వీటితో అని చదవాలి మనం. ఎందుకంటే డిస్పైట్ కాంట్రరీ ఇండికేషన్స్ వీటితో పరస్పరమైన వైరుధ్యం అంటే నాకు ఎలా అనిపిస్తుందంటే, ఒకవైపు ఏమో శాస్త్రజ్ఞులు ముందుకెళ్ళిపోతున్నారు, రకరకాల సూత్రాలు చెప్తున్నారు. అసలు భూమి ఎందుకు ఇలా ఉంది, భూమి ఇలా తిరుగుతోంది, గురుత్వాకర్షణ శక్తి ఇలా ఉంది, విద్యుత్ శక్తి చుట్టుపక్కల ఉంది, ఇవన్నీ ప్రతిపాదించారు కదా. మరి దేవుడు అనే మాట దీనికి విరుద్ధంగా ఉంది కదా అంటున్నాడు. పరస్పర వైరుధ్యం ఉన్నప్పటికీ వీటిల్లో కాదు, వాటిల్లో వాటికి ఏ వైరుధ్యాలు లేవు, అన్ని బాగానే ఉంది, శాస్త్రం అంతా బాగానే చెప్పింది. ఆ శాస్త్రానికి దేవుని నమ్మకానికి వైరుధ్యం ఉన్నప్పటికీ వీటన్నిటికీ వెనుక ఒక అతీతమైన ప్రయోజనం, లయ ఉన్నాయన్న విషయం నాకు ఎటువంటి అనుమానం లేదు. అది నేను మాత్రం ఇటు నమ్మకం వైపే ఉన్నాను, శాస్త్రాన్ని నమ్ముతున్నా కూడా, శాస్త్రజ్ఞుల్ని నమ్ముతున్నా కూడా అంటాడు. మేధస్సు లేకుండా ఖచ్చితమైన మార్పు చెందని స్థిరమైన సూత్రాలు ఉండగలగటం సాధ్యమా? ఇది గురుత్వాకర్షణ శక్తి ఉంది, భూగోళం మీద ఎక్కడికి వెళ్ళినా ఒకలాగే. ఇప్పుడు యాపిల్ పండు వేస్తే భూమి మీద పడుతుంది అన్నది మనం చూస్తూనే ఉన్నాం. అది అమెరికాలో పడినా ఇంకో చోట పడినా ఒకేలా పడుతుంది కదా, ఒకే వేగంతో పడుతుంది కదా. అంటే మార్పు లేకుండా
ఖచ్చితమైన మార్పు చెందని స్థిరమైన సూత్రాలు మన చుట్టూ మనం గమనిస్తుంటే ఇంత బాగా ఈ సూత్రాలను మరి సృష్టించిన వాడు సృష్టికర్త ఎవడో ఉండాలి కదా అంటాడు. కాలం పరిమితులు లేని విశ్వానికి అంతటికి గల ఒక అతీత శక్తిని నేను నమ్మక తప్పదు. ఇది బిల్లు నమ్మకం. మీ నమ్మకం మీరు చూసుకోవచ్చును, నా నమ్మకం నేను చూసుకోవచ్చు. నాకు అంతవరకు మాత్రమే అవగాహన అయింది. అది వాడు చెప్తున్నాడు ఏదో ఇందాక నుంచి నా మిత్రుడు. ఇంతవరకు ఈ విషయంలో నా ఆలోచనలన్నీ ఒకసారి మూట కట్టి మీకు చెప్తున్నా అంటాడు బిల్. ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. తనకి పెద్దగా దేవుడు, ఉన్నత శక్తి వీటి గురించి ఆలోచించలేదండి చాలా మంది మనుషుల్లాగే. పైగా తాగుడు మొదలయ్యాక ఉన్నత శక్తి లేదు, ఏం లేదు, ఏ ఆలోచన లేదు. కాకపోతే ఇప్పుడు ఒక్కసారి కూడబలుకొని ఆలోచిస్తే ఇవి ఆయన నమ్మకాలు, ఆలోచనలు, దాని సంక్షిప్తం. ఎస్, ప్లీజ్. Thank you. With ministers and the world's religions, I parted right there. Okay, so he thinks there's some kind of God, but we can't say anything about God. Religions talk about cosmology and theology, the nature of metaphysics and man's place in the universe. And to him, that's all speculative nonsense. And he parts with it. He doesn't believe it. He doesn't accept it. He thinks people who do believe it are stupid. When they talked of a God personal to me, who was love's superhuman strength and direction, I became irritated and my mind snapped shut against such a theory. Why does this irritate him so much? This irritates him even more than just general religious stuff. Because if you believe in some religion that doesn't have specific personal God relationships or something like that, he's not as bothered by it. But when you talk about a God who's personal to him, here's the thing about atheists, agnostics, and theists like Bill Wilson. God doesn't care about me. That means that I can play God. That means I can be God. That means that I can do whatever I want. And if you have a religion where that's possible, Bill Wilson really wouldn't have that much of a problem with it. But when you talk about religions where God has a personal relationship with you, where God is all strength and where God is trying to communicate a plan for your life, there's something irritating because you can no longer play God. It means that I'm actually accountable for my time. I'm accountable for my life. I'm accountable for the things that I do. This is what Christianity professes, and this is what, the majority of people in America at the time believed. Bill Wilson finds that idea very irritating, and he rejects it out of hand. సో ఇందాక తన నమ్మకాల గురించి చెప్పాడు కదా బిల్లు. మొత్తానికి ఏమంటున్నాడంటే ఏదో ఉన్నత శక్తి, వాళ్ళు మన భాషలో చెప్పాలంటే ఏదో ఒక ఉన్నత శక్తి ఉంది, ఏదో శక్తి ఉంది. ఇది ఎప్పటి నుంచో ఉంది. బిల్లు మొదటివాడు కాదు. ఉన్నత శక్తి ఉంది అన్న విషయాన్ని, అలాగే భౌగోళిక శాస్త్రం, రసాయన శాస్త్రం ఇలా చెప్తున్నాయని రెండింటినీ సమానంగా అన్వయించుకొని రెండు నమ్మకాలు పెట్టుకుని బతుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ మాటకు వస్తే 2400 ఏళ్ల క్రితం అరిస్టాటిల్ అంటే మన అలెగ్జాండర్ వాళ్ళ గురువు గారు అనమాట. ఆయనే చెప్పాడు ఏదో ఆదిశక్తి ఉంది. సో ఈ ఆలోచనలో వెళ్తున్నాడు మన బిల్. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు ఏంటంటే, ఒకవైపు మనకి ఈ నమ్మకాలన్నీ ఉన్నాయి. ఏమిటి, దేవుడు ఉండే ఉంటాడు, లేకపోతే అసలు లక్ష్యం ఏంటి, గమ్యం ఏమిటి, ఇటువంటి ఆలోచన చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ విషయం వద్దనే ప్రపంచ మతాలు వాటి బోధకులతో నేను విభేదించాను. ఇది అయితే మత బోధకులు వాళ్ళంటే నాకు చెడ్డ చిరాకు, నాకు చాలా ఇబ్బంది ఉంది వాళ్ళతో. వారు నాకు వ్యక్తిగతమైన దేవుని ప్రేమ, మానవాతీత శక్తి మరియు నిర్దేశికత గురించి మాట్లాడినప్పుడల్లా నాకు చికాకు కలిగేది. అలాంటి సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ నా మెదడు పూర్తిగా మూసుకుపోయేది. అసలు మనం మెదడుని తెరవడం లేదు, మెదడు మూసుకుపోయేది. అయితే చిరాకు ఎందుకు కలుగుతుంది? వాళ్ళు ఏదో దేవుడు ఉన్నాడు రా అని చెప్తే చిరాకు కలగట్లే. ఏదో ఉన్నత శక్తి ఉంది అంటే ఇబ్బంది లేదు మన బిల్లుకి. కాకపోతే నీకు వ్యక్తిగతమైన సంబంధం నువ్వు పెట్టుకోగల దేవుడు ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు, నీకు శక్తిని కలిగించే దేవుడు ఉన్నాడు, నిన్ను నిర్దేశించే దేవుడు ఉన్నాడు, నిన్ను మంచి మార్గంలో సన్మార్గంలో నడిపే దేవుడు ఉన్నాడు. ఇటువంటి మాటలు చెబితే మంటెక్కుతుంది వీడికి.
ఎందుకు మంట ఎక్కుతుంది? ఎందుకంటే ఒక దేవుడు ఉన్నాడు, నేను ఆ దేవుడితో సంబంధం ఏర్పరచుకోవాలి, అతను నన్ను నడుపుతాడు అన్న నమ్మకం ఇప్పుడు ఎవరైనా మనకి అంటగడితే, మరి నేను దేవుడిని అవ్వలేనుగా. నేను దేవుడిని నా ఇష్టం వచ్చినట్టు చలామణి చేయలేను కదా, నాకు కావాల్సిన విషయాలు నేను చేసుకుంటూ పోలేను కదా, నా సొంత ఇచ్చి పనికిరాదనే కదా అర్థం. అది ఒప్పుకోవడానికి మనకి చిరాకు అంటే చిరాకు, అందుకే చికాకే కలిగేది మత బోధకులు ఇలా చెప్తే. మరి క్రిస్టియన్ మతంలో అది ఆ రోజుల్లో ముఖ్యంగా 100 ఏళ్ల క్రితం 90 ఏళ్ల క్రితం నమ్మకం ఏమిటంటే, ఒక లవింగ్ గాడ్, నిన్ను ప్రేమించే నీ ప్రేమమూర్తి ఒక దేవుడు ఉన్నాడని రాసేది చూడండి మన సాంప్రదాయాల్లో. అలాగా ప్రేమమూర్తి అని దేవుడు ఉన్నాడు, నిన్ను నిర్దేశిస్తాడు, ఆయన నడిపించినట్టు నడు అన్నది ఆ రోజుల్లో ఎక్కువ మంది నమ్మే విషయం. అది మనకు పడదు, మాట ఎక్కుతుంది దీనికి ఆ మాట వింటేనే. ఎస్, ఆల్ గుడ్. Thank you. And I will note as a personal note that I was raised by militant atheists, so I came into AA with views pretty similar to Bill myself. For those curious, to Christ I conceded the certainty of a great man, not too closely followed by those who claimed him. Yeah, Christ was a nice guy. Most Christians are horrible. That's what he's saying there. His moral teaching most excellent. Yeah, the Christianity, love everybody, be nice to everybody. That's great. For myself, I'd adopted those parts, seemed convenient, not too difficult. The rest I disregarded. This is take what you need and leave the rest. That was his approach to Christianity and really to any moral philosophy. Like, I like these parts and not these parts. The wars which have been fought. He's talking about religious wars, crusades, jihads, any kind of religiously motivated struggle. The burnings and chicanery that religious dispute facilitated. So this is relating to Western religious history. And so he's talking about things like the Spanish Inquisition, the Salem witch burnings, Salem, Massachusetts in the 1690s. A bunch of people went hysterical and believed that local young girls were practicing witchcraft and ended up, hanging people and burning people and so forth. That's grained into Bill Wilson because that happened in the next state over from Vermont, very close to where he lived, and not in the just a couple hundred years before. Made me sick. Chicanery is trickery and just like any kind of hoaxes, charlatanism in the name of religion. I honestly doubt whether on balance the religions of mankind have done any good. Seems to Bill Wilson that no religion has done much good, certainly not compared to the harms they've caused. Judging from what I'd seen in Europe and since, the power of God in human affairs was negligible. The brotherhood of man, a grim jest, a joke. Bear in mind, Bill Wilson was in the First World War. Over 10 million people died horribly in that war. He saw the deaths. He was on the Western Front, which was the worst part of the war. So he's like, where is God? Where's God when these millions of people are getting blown to bits and their bodies are strewn all over the place? Uh, if there was a devil, he seemed the boss universal, and he certainly had. He seems like, from what I've seen of the world, the devil's in charge down here. Satan. సో ఇందాకలే ఈ నమ్మకాలు అయితే ఏవైతే ఉన్నాయో, ఏదో ఉన్నత శక్తి ఉంది కానీ దానికి ఒక పేరు పెట్టలేను, కారణం ఏదో ఉండాలి, లేకపోతే ప్రపంచం దానంతట అది ఎలా నడుస్తుంది, ఇలా అనుకోవడం. ఆ, చాలా మంది ఉన్నారు నాస్తికులు, అలా అనుకుంటారు. నాస్తికులు అని అనుకున్న వాళ్ళు కూడా అనుకుంటారు ఈ విషయం అని చెప్తున్నాడు ఆలివర్. తన జీవితంలో వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ తల్లిదండ్రులు నాస్తికులు. ఇందులో యాదృచ్ఛికం ఏమిటంటే, మా అమ్మ నాన్న కూడా చాలా నాస్తికులు, చివరి వరకు కూడా నాస్తికులు. ఆ కుటుంబంలోనే పెరిగాను నేను. ఇది విషయం నాకు తెలియదు దీని గురించి. సో ఆయన నేను సుమారు అలాంటి కుటుంబాల్లోనే పెరిగాం. మా కుటుంబాల్లో మా ఇంట్లో అయితే దేవుడి పటం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, ఓ భజన లేదు, ఒక పాట లేదు, ఏమీ లేదనమాట. అవన్నీ చేసే చుట్టుపక్కల వాళ్ళని చూసి నవ్వుకోవడం మాత్రం ఉంది మా ఇంట్లో. బాగా వాళ్ళని చూసి తులకరంగా నవ్వుకునేవాళ్ళు అని నాకు బాగా గుర్తుంది. ఎనీ ఇదంతా సొంత గోల. సరే, వెనక్కి వెళ్తే, కెన్ యూ కెన్ యూ హియర్ మీ Yeah, I agree. Oliver? Okay, so I just changed speakers. That's right. క్రీస్తుకు సంబంధించినంత వరకు ఆయన ఒక గొప్ప మానవుడిని అంగీకరించారు. ఆయన్ను ప్రకటించుకున్న వారికి ఆ గొప్పతనాన్ని దగ్గరగా కూడా ఆపాదించలేరు. ఆయన నైతిక ప్రబోధాలు నిజంగా ఎంతో అద్భుతమైనవి. నా వరకు నేను
అనుసరణీయంగాను సులభంగాను అనిపించిన వాటిని ఆమోదించి స్వీకరించాను, మిగిలిన వాటిని నేను పట్టించుకోను. నీకు చెప్పేది ఏంటంటే నేను క్రీస్తుని గొప్పవాడని ఒప్పుకున్నాను అని చెప్తున్నాడు. ఇది తాగుబోతుకే ఉంటుందండి ఈ అహంకారం. యేసుక్రీస్తుని ఇంకోళ్ళని పట్టుకొని గొప్పవాళ్ళని పట్టుకొని వాడు గొప్పవాడని నేను అంగీకరించాను. ఇప్పుడు ఏదో ఈయన బిల్ గారి అంగీకారం కోసం యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు ఎదురు చూస్తున్నట్టు ఈయన ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారనమాట. యోగ్యతా పత్రం ఎవరికి ఇచ్చాడు చివరికి? ఇంక డైరెక్ట్గా యేసుక్రీస్తుకే మనం యోగ్యతా పత్రం ఇచ్చాం. గొప్పవాడేలే, గొప్పవానోడే ఒప్పుకున్నాం అని చెప్తున్నారు బిల్ గారు. చెప్పి అయితే ఆయన్ని ప్రకటించుకున్న వారికి, అంటే ఆయన్ని నమ్మిన వారికి మాత్రం ఆ గొప్పతనం ఇంత కూడా అంటలేదని మాత్రం తెలుసు నాకు. అంటే మత ప్రచారకులకి మతంలో నమ్మే వాళ్ళ గురించి మాటలు, మా అభిప్రాయం వేరు నాకు. ఆయన ఏదో గొప్పవాడు అయ్యే ఉంటాడులే. ఇంతకీ నైతిక ప్రబోధనలు చాలా బాగా చెప్పాడు. ఆయన చెప్పిందంత చాలా గొప్పగా చెప్పాడండి. ఎటు వచ్చి అందులో నాకు సులభంగాను నేను చేయగలను అనుకున్నవి నేను తీసుకున్నాను, మిగిలినవన్నీ పక్కన పడేశానని చెప్పాడు. ఇది మనకి నిబద్ధత లేని నమ్మకం లాంటిదేదో ఉందన్నమాట, అంతే. మత విభేదాల కారణంగా మానవ జాతి మధ్య చెలరేగిన యుద్ధాలు, మారణహోమాలు, మోసపూరిత వాదాలు నాలో ఎంతో అసహ్యాన్ని కలిగించాయి. అది ఇప్పుడు మతం గురించి మనం ఒక చింకి లెక్చర్ కొట్టమంటే పెద్ద లెక్చర్ కొట్టగలం. ఎందుకంటే మనకి బోల్డ్ టైం ఉంది, బోల్డ్ ఇలాంటి జ్ఞానం మాత్రం ఉంటుందన్నమాట. ఇది బిల్లు ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఇదంతా? ఇప్పుడు యుద్ధాలు చాలా జరిగాయి, మతం పేరిట యుద్ధాలు కొన్ని వందల సంవత్సరాలు జరిగాయి. ముఖ్యంగా క్రిస్టియన్ మతం వాళ్ళకి, ఆ, ముస్లిం మతం వాళ్ళకి అక్కడ కొన్ని వందల సంవత్సరాలు సాగిన యుద్ధాలు ఉన్నాయి, క్రూసైడ్స్ అంటాం. ఆ, ఇది 1000 ఏళ్ల క్రితం సుమారు జరిగిన విషయం అని చెప్తున్నాను నేను. ఆ తర్వాత తన పక్క రాష్ట్రంలోనే ఏ, ఈ ఒక రకమైన మతం ప్రకారమే పోయి కొంచెం మతిభ్రమణం చెందిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆడపిల్లల్ని వీళ్ళేదో రాక్షసులు, వీళ్ళేదో రకరకాల మాయా మంత్రం చేస్తున్నారు, చేతబడి చేస్తున్నారు అని చెప్పి ఆడపిల్లల్ని చంపేయడం కూడా జరిగింది. ఈ బిల్లు ఉన్న కాలానికి ఒక 50-70 ఏళ్ళ ముందే, అంత మరి లేదులే, 200 ఏళ్ల క్రితం. సో ఇవన్నీ జరిగాయన్న విషయం బిల్లుకి తెలుసు, చరిత్రలో మనం చదువుకుంటాం. సో మతం పేరిట ఇంత మారణహోమం జరిగింది కదా, ఇన్ని గొడవలు జరిగాయి కదా. మనుషులు ఏర్పాటు చేసుకుని మతాలు ఏవైనా మంచి అని చేయగలిగినాయా అని నిజంగా నాలో సందేహం కలిగింది. అది దేవుడు ఉంటే ఉన్నాడు కానీ మతాలతో ఏం గొప్ప జరిగిందయా ప్రపంచంలో? ఐరోపాలో, అంటే యూరోప్లో, ఆ తర్వాత నేను గమనించిన విషయాల ఆధారంగా చెప్పాల్సి వస్తే మానవ విషయాల్లో దైవశక్తి పాత్ర గణనీయమైనది ఏదీ లేదు. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినంత క్రూరమైన యుద్ధం, అతి క్రూరమైన యుద్ధం తర్వాత మరల ఏ యుద్ధంలోనూ జరగలేదు. మనిషిని మనిషి చంపుకోవడం చాలా దగ్గరగా చూశాడు. ఇది మాత్రం బిల్లు చూసి వచ్చాడు. ఆ యుద్ధం చూసి అక్కడ ఒక మనిషి మరో మనిషి పట్ల చూపించిన క్రూరమైన ప్రవర్తన చూస్తే నిజంగా అసలు దేవుడు ఉన్నాడా అని దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళకే ఎగిరిపోయేంత క్రూరంగా జరిగాయి ఆ యుద్ధాలు. ఇది తలుచుకొని ఆయన అసలు దేవుని పాత్ర ఏముంది, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఇంత మారణ హోమం, ఇంత దారుణం జరుగుతుందా అంటాడు. మానవ సౌభ్రాతృత్వం ఒక గొప్ప పరిహాసం. ఏదో అంటారు మత ప్రచారకులు, దేవుడు, అందరం దేవుని బిడ్డలం, అందరం అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం. ఇదంతా బుస్సండి, చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ సౌభ్రాతృత్వం అంటే అందరూ అన్నదమ్ములం అన్న భావం, ఇది కేవలం ఉట్టి కళ్ళ తప్ప, ఇదేదో పరిహాసం తప్ప ఇది నిజమేలా అవుతుంది? ఆ క్రౌర్యం చూస్తూనే ఉన్నాం కదా ఓ పక్క నుంచి. ఈ యుద్ధాలన్నీ జరుగుతున్నాయి కదా యుగ యుగాలుగా. సైతాన్ అంటూ ఏదైనా ఉంటే అదే నిజంగా ప్రపంచానికి అధిపతి అని, అది ఖచ్చితంగా నన్ను ఆవహించిందని చెప్పగలను. అది దేవుడు కాదు కదా. దేవునికి విరుద్ధంగా ఉండేది ఎవరు? క్రిస్టియన్ మతంలో సైతాన్ నడుపుతున్నాడు ఇది ప్రపంచం అంతా అన్నాడు. అసలు నన్ను కూడా సైతానే ఆవరించాడు, అందుకే ఇలా పిచ్చాళ్ళని అవుతున్నాను అన్నాడు చివరికి. ఎస్. Thank you. But my friend Ebby sat before me and he made the point blank declaration that God had done for him what he could not do for himself. Ebby just lays it out there. This is God. This is not me.
Ebby's human will had failed. Ebby can't make this change in himself. He doesn't have the power. Doctors pronounced him incurable. Medicine doesn't have the power. Society was about to lock him up. So the best that the world could do for him, that human civilization could do for Ebby, was put him in a cage. That's the best we could do for somebody like him to keep him alive, keep him from drinking himself to death. Like myself, he had admitted complete defeat, total personal surrender. Then he had, in effect, been raised from the dead, suddenly taken from the scrap heap to a level of life better than the best he had ever known. This is, oblique reference to the fourth dimension, but he'd been taken from, uh, you know, trash pile or a tomb. um, had this power originated in him? Obviously, it had not. There had been no more power in him than there was in me at that minute, and this was none at all. He didn't have any more power than I do, and I certainly can't stop drinking. So how did he do it? That floored me. He's amazed, is what he's saying. It began to look as though religious people were right after all. So these religious people that he thinks are stupid, these religious people he's been making fun of, these religious people that he has no respect for, he's realizing that they might actually be correct. Here was something at work in a human heart which had done the impossible. This could not happen, but it's happened in this man's soul. My ideas about miracles were drastically revised right then. Never mind the musty past. Here sat a miracle directly across the kitchen table. He shouted great tidings. So, Bill Wilson, talking about miracles, is thinking about the Holy Bible, and he's thinking about Moses parting the Red Sea and Jesus raising Lazarus from the dead, and these things are miracles, and he doesn't believe in them, and he thinks that they're nonsense and they didn't happen. But he's forced to confront the fact that there's a miracle happening in his kitchen right now. And it doesn't matter what he believes about what happened 3,000 years ago in some other country. What matters is across the kitchen table from him is a living, breathing miracle. On page 153 of this book, it says the age of miracles is still with us. Our own recovery proves that. And it doesn't matter what I believe about holy books or religions or anything else. What I'm forced to deal with is the fact that right here, right now, I'm surrounded by miracles. యా సో ఇప్పుడు ఆయన అభిప్రాయాలన్నీ మనకు తెలియజేశాడు కదా. ఏదో శక్తి ఉండొచ్చును, ఉందేమో, ఉందని లేదని అనలేను గట్టిగాను. అయితే మతం అంటే మత ప్రచారకులు అంటే నాకు మహా మంట చిరాకు. చెప్ ఇది నా మనసులో విషయం. అయితే ఈ వ్యక్తి వచ్చాడు, ఏబి వచ్చాడు ఇంటికి, మిత్రుడు వచ్చి కూర్చున్నాడు, మందు తాగనన్నాడు, సోబర్గా ఉన్నాడు. అయితే ఏం చెప్తున్నాడు, అయితే ఎదురుగా కూర్చొని ఉన్న నా మిత్రుడు తన కోసం తాను చేసుకోలేని పనులను తనకు దేవుడే చేసి పెట్టాడని నిర్ద్వంద్వమైన ప్రకటన చేశాడు. అసలు ఘంటాపథంగా అనుమానమే లేదురా, నా వల్ల కాలేదు, దేవుడు చేశాడు అని చెబుతున్నాడు ఓ పక్క నుంచి మరి మిత్రుడు. చెప్తూ అతని మానవ శక్తి పూర్తిగా విఫలమైంది, వైద్యులు అతన్ని కోలుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదని తేల్చి చెప్పేశారు. అప్పటికే సమాజం అతన్ని వెలివేయడానికి సిద్ధంగా ఉంది. వెలివేయడం, లాక్ హిమ్ అప్ అని ఉంది మన ఇంగ్లీష్ పుస్తకంలో. అంటే ఆ, జైల్లో పడేయడానికి, వెలివేయడం కూడా కాదు, జైల్లో పడేయడానికి సిద్ధపడుతుంది సమాజం నిజం చెప్పాలంటే. ఎందుకంటే అది ఒక్క అలా వీడు జైల్లో ఉంటేనే బతుకుంటాడు, లేకపోతే అసలు పోవాల్సిన వాడు ఎబ్బి. అలాంటి పరిస్థితుల్లో మరి ఎట్లా బతికి బయటపడ్డాడు ఇందులోంచి, ఇంత ఆపదలోంచి? నాలాగే అతడు పూర్తి అపజయాన్ని అంగీకరించాడు. అప్పుడు అతను సమాధి స్థితి నుండి జాగృతం చేయబడి జీవితంలో అధమ స్థితి నుంచి ఒక్కసారిగా గతంలో అతడు మున్నెన్నడూ ఎరగనంతటి ఉన్నత జీవిత స్థాయికి తీసుకురాబడ్డాడు. వచ్చాడు కాదు, వాడంతటి వాడు రాలే. చెత్తకుప్ప మించి మళ్ళీ మంచి జీవితంలోకి వచ్చాడు. చనిపోయిన వాడు మళ్ళీ పునర్జన్మ వచ్చిన అయినట్టు, అందుకే సమాధి స్థితి నుంచి వచ్చాడు. ఇదంతా ఏదో కథల్లో, పిట్ట కథల్లో, మత ప్రచారకులు చెప్పిన కథల్లో ఉన్నాయి. ఇప్పుడు క్రిస్టియన్ మతంలో ఉన్నాయి, మనం రకరకాల మతాల్లో ఉన్నాయి, మనకు తెలిసిన 10 మతాలు ఉన్నాయి మన దేశంలో. అన్నిటిలోనూ ఇలాంటి కథలు, అద్భుతాలు ఉన్న కథలు ఉంటాయి. దేవుడి శక్తిని చెప్పడానికి, మనకి చూపించడానికి కథలు కథలుగా మనం బోల్డ్ చెప్పుకుంటాం. అవన్నీ కథల్లే అని కొట్టిపారేస్తాం. కానీ మరి ఎదురుగుండా ఈ మనిషి కనబడి కూతురు ఉన్నాడే, చచ్చిపోతున్న వ్యక్తి బతికి మంచి నవనవలాడుతూ చక్కగా ఉన్నాడు. మరి ఇప్పుడు నేను మరి నమ్మాలా ఏమిటి ఈ విషయం అని ఆలోచిస్తున్నాడు.
ఈ శక్తి స్వయంగా అతనిలో ఉద్భవించిందా, వాళ్ళు నిజంగా పుట్టుకొచ్చిందా, వాళ్ళు ఎబ్బీలోంచి ఏదో స్వశక్తి ఒకటి వచ్చిందా, ఒక సొంత ఇచ్చ పుట్టుకొని అతన్ని బాగు చేసిందా? ఖచ్చితంగా కాదు. నాలో ఎంత శక్తి ఉందో అతనిలో కూడా ఆ క్షణం అంతకన్నా ఎక్కువ శక్తి ఏమీ లేదు. సో నేను శక్తిహీనుడన్న భావన నాకు స్ఫురిస్తూనే ఉంది. నేను అసలు మందు తాగకుండా ఆపుకోలేకపోతున్నా. వాడిద్దరు కూడా కూతురు కూడా తాగుతున్నా నేను. తాగుతూ ఆలోచిస్తున్నా. మరి వాడు నాతో పాటు తాగడం, వాడు నేను చేసిన చేష్టలన్నీ గుర్తు చేసుకున్నా ఇప్పుడే. మరి నాలో లేని మార్పు వాళ్ళు ఎలా వచ్చింది? వాడేమైనా నాకు తెలియకుండా వెళ్ళి ఏమైనా శక్తి సంపాదించుకొని వచ్చాడా ఎక్కడి నుంచైనా? లేదే. వా- నాకెంత శక్తి హీనతుందో వాడు అంతే శక్తిహీనుడు. కనుక ఇది ఎంత మాత్రం కాదు. ఇది ఎంత మాత్రం కాదంటే వాడి శక్తిహీనుడు అన్న విషయమే వాస్తవం. వాడు ఎక్కడ శక్తిని వెతుక్కొని రాల. అది నాలో చలనం కలిగించింది అని రాసింది. రైట్, దట్ ఫ్లోడ్ మీ అని ఉంది పుస్తకంలో. అంటే నన్ను బోల్తా కొట్టింది ఈ విషయం. వా, నాకు అసలు అర్థం కావట్లా ఎట్లా జరిగింది ఈ విషయం అని. చలనం కలిగించడం కంటే ఆలోచింపజేసింది వీడిని. ఇతని ఆలోచనలన్నీ ఒక్కసారిగా తారుమారయ్యాయి అనమాట. చివరకు మత విశ్వాసకుల విధానమే సరైందని అనిపించసాగింది. ఏమో నమ్మాల్సి వస్తుందేమో వాళ్ళందరూ ఇన్నాళ్ళు చెబుతున్న విషయాలు, అద్భుతాల గురించి. అసాధ్యాలను సుసాధ్యం చేయగల ఏదో ఒక శక్తి ఇక్కడ మనిషి హృదయంలో పని చేస్తోంది. అదే వీడు ఎదురుగుండా కనబడుతున్నాడు కదా సాక్ష్యం. అద్భుతాలు జరిగే విషయంలో నా అభిప్రాయాలను అప్పటికప్పుడే పూర్తిగా సరిదిద్దుకున్నాను. వెంటనే సరిదిద్దుకోవాల్సి వచ్చింది మరి. ఆ అద్భుతాలన్నీ ఉట్టి కళలు, అవో కథలు, చిన్నపిల్లలు చెప్పే కాకమ్మ కథలు అని తీసి పాడేశాను. నేను నా ఎదురుగుండా ఒక అద్భుతం వచ్చి కూర్చుంటే వీడు నమ్మక తప్పటం లేదు. అయితే దుర్గంధపూరితమైన గతాన్ని, దుర్గంధపూరితమైన అంటే దుర్గంధమేం లేదు, వాడు ముక్క కంపు అంతే. అంటే పాత గదిలోకి, కొట్టు గదిలోకి వెళ్తే ముక్క కంపు కొట్టదండి, గాలి ఆడక. అటువంటి చరిత్రలోకి వెళ్ళి, ముక్క కంపు కొడుతున్న చరిత్రలోకి, గతంలోకి వెళ్ళి అక్కడ తప్పులు ఒప్పులు ఎంచడం కంటే వాటిని పట్టించుకోవసరం లేదు. ప్రస్తుతం నా వంట ఇంటి టేబుల్ దగ్గర నా ఎదురుగుండా ఒక అద్భుతం కూర్చుని ఉంది. అతను ఎంతో గొప్ప విషయాన్ని ఎలుగెత్తి చాటాడు. వాడి నోటితో వాడు చెప్తున్నాడు, వాడిని కళ్ళారా చూస్తున్నా కదా. ఎక్కడో ఏదో జరిగింది, అది నమ్మచ్చు, ఇది నమ్మకూడదు, వాడు మంచివాడు, వాడు మంచివాడు కాదు, ఈ చరిత్రలో వాళ్ళని వెళ్ళి ఈ తర్కం వితర్కం ఎందుకు? నా ఎదురుగుండా అద్భుతంగా అనిపిస్తోంది. ఏమో నా ఆలోచన సరళి మొత్తం నేను సవరించుకోవాల్సిన సమయం వచ్చిందేమో అని అనిపిస్తోంది. ఎస్, ఆలివర్. Thank you. I saw that my friend was much more than inwardly reorganized. He was on a different footing. His roots grasped a new soil. This is an interesting idea. Even in English, people have trouble with the way he's wording it. He means something deeper because I could change my religion. I used to be an atheist. Now I'm a Christian. Tomorrow I'll be this or that. I could change my political party. I could change the sports team I root for. I could change clothes. I could change jobs. Those would be potentially inwardly reorganizing or change some of my ideas about things. This goes deeper than ideas. This goes to the core of who he is as a person. Because fundamentally, whatever I tell you I believe, whatever religion, whatever political views, I'm selfish. It's all about me. And that is what has changed in Ebby. He is no longer selfish. He has become a selfless person. And that's what really strikes Bill. That's far deeper than just an ideological alteration. Do you want me to translate that or you want me to go on? యా, ఐ విల్. నా మిత్రుడు అంతర్గతంగా పునర్వ్యవస్థీకరించబడిన దానికంటే ఎంతో ఉన్నతంగా నాకు గోచరించాడు. అతని సరళి ప్రత్యేకంగా ఉంది. అతని భావాల వేళ్ళు ఒక కొత్త నెలలో పాదుకొల్పుకున్నాయి అన్నాడు. అంటే ఇది ఇంగ్లీష్లో చదివినా తెలుగులో చదివినా బిల్లు తను ఏ మేరకు ఆశ్చర్యపడ్డాడో ఎబ్బిని చూసి చెప్పడానికి ప్రయత్నం ఏంటంటే, ఇదేదో ఈ దేవుడిని వదిలి ఆ దేవుడిని పట్టుకోవడం కాదు, ఈ బట్టలు వదిలేసి ఈ బట్టలను పట్టుకున్నట్టు కాదు, ఆ మందు వదిలేసి ఈ మంచినీళ్ళు పట్టుకున్నట్టు కాదు. కేవలం నమ్మకాలని మార్చుకోవడం, ప్రవర్తన మార్చుకోవడం ఈ తలంలో లేదు అతనిలో మార్పు.
అతని మార్పు చాలా లోతైన మార్పుగా కనిపిస్తుంది కళ్ళ ఎదురుట్లో. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈయన అనలేదు కానీ నేను చెప్తున్నాను. ఇప్పుడు మొట్టమొదటిసారి వచ్చి కాస్త సోబర్గా వింటే, సోబర్గా అంటే తాగకుండా వింటే, పక్క వాళ్ళు షేరింగ్ మనకి ఏమి తెలియకపోయినా సోబర్ షేరింగ్ వింటే, వీడు ఇంత తాగుపోతుందని చెప్తున్నాడు గతంలో, వాడు మొహం చూస్తే కళకళలాడుతుంటాడు ఏ మీటింగ్లో చూసి. అసలు వీడు కథలు చెప్తున్నవాడు ఈ మనిషి ఒకడేనా, అసలు ఎలా ఏంటి మార్పు అని తప్పకుండా అనిపిస్తుంది. నేను కొత్తగా అడుగున్నప్పుడు నాకు అనిపించింది. సరే నేను సోబర్ అయ్యాను లేదు తర్వాత విషయం, అది నా కథ. కాకపోతే అది కనిపిస్తుంది ఆ మార్పు. ఆ మార్పు ఎక్కడ జరిగింది అని ఆలోచిస్తే ఇది పూర్తి మార్పు. అసలు వేళ్ళు కొత్త నేలలో తీసుకెళ్లి పాతినట్టుగా అయింది. ఇక్కడి నుంచి తీసిన మొక్క అక్కడికి పాతినట్టు అయింది. ఆ నేలకి ఈ నేలకి, పాత నేలకి కొత్త నేలకి ఏమిటండి తేడా అంటే, స్వార్థపూరితమైన మనిషి స్వార్థరాహిత్యం పెంచుకున్నప్పుడు ఆ ప్రపంచంలోంచి ఈ ప్రపంచంలోకి ప్రవేశించినట్టుగా అయింది. కొత్త నేల మీదకే మళ్ళీ మరొక్కసారి పునర్జన్మ ఇచ్చినట్టుగా అయిందా, వాడిపోతున్న మొక్కకు మళ్ళీ చిగురు వేసినట్టుగా అనిపిస్తోంది. ఆ మనిషిని చూస్తేనే కళ్ళల్లోంచి కాంతి తెలుస్తోంది. ఎస్. Thank you. Despite the living example of my friend, there remain to me the vestiges of my old prejudice. So, Ebby's a living example of a miracle, and he's a living example of a truly transformed human being. But the lingering remnants of his old hatred of religion and God are still there. The word God still arouses a certain antipathy, a certain dislike. When the thought was expressed it might be God personal to me, the feeling was intensified. So the idea of God is a little bit distasteful, but a personal God's even worse. I didn't like the idea. I could go for such conceptions as creative intelligence, universal mind, or spirit of nature. These are just sort of generic concepts of a force controlling the universe. But I resisted the thought of a czar of the heavens, however loving his sway might be. He doesn't want to believe in a God overseeing everything in the universe, like even the hairs on your head are counted. A sparrow doesn't flap its wings without God knowing. He doesn't like that idea of a God. I've since talked with scores of men who felt the same way. So he talked to a lot of alcoholics who feel that way, who don't like that concept of an all-knowing, all-powerful God. My friend suggested what then seemed a novel idea. He said, "Why don't you choose your own conception of God?" Now, what's been pointed out to me is that his friend Ebby was probably very irritated because Bill probably said all this to Ebby and was bickering about God and that did it, did it, did it. And Ebby was probably like, "Fine, Bill, I'm a Christian. You don't have to be. Believe whatever you want." Like, just like, shut up, you know. That statement hit me hard. It melted the ice intellectual mountain whose shadow I'd lived and shivered many years. I stood in the sunlight at last. So, and I'm sorry to go on, Romano, the paragraphs, but you know, Go. Bill. Bill basically sees himself as smarter than everybody else. You're all stupid. You're all down in this little valley. All people are sheep, and Bill Wilson's the smartest one. He's up in the mountains, looking down on you, but it's very cold and very dark up there. And now that mountain has melted. The shadows are gone, and he can come down in the valley with everybody else. He doesn't have to be alone and isolated and smarter and looking down. He can become one of many. The saying I've heard is just another bozo on the bus, just a worker among workers, a normal person. I'm sorry. నో, దిస్ ఇస్ గుడ్. సో ఒక కొత్త వేళ్ళు కొత్త నేల అంటున్నాడు కదా, వేళ్ళు కొత్త నేలలో పాదుకొల్పాయి అన్నాడు కదా. నా ఎదుటనే నా మిత్రుడు నాకు ఒక సజీవ ఉదాహరణగా కనిపిస్తున్నప్పటికీ పురాతన పక్షపాత నిరుపయోగ భావాలు నన్ను వదిలిపెట్టలే. నిరుపయోగ అన్నది లేదండి, ప్రెజుడిస్ అని ఉంది. పక్షపాత భావాలనే ఉంది ఇంగ్లీష్లో, యూజ్లెస్ అని నిరుపయోగం లేదు. అయితే సరే, ఇప్పుడు పక్షపాత భావాలు నన్ను వదిలిపెట్టలే. పక్షపాత భావాలు అంటే ఏం లేదు, ఇదిగో ఇందాక చెప్పాడుగా, మతం చెడ్డది, మతం వల్ల జరిగే ఇబ్బందులు, మతం వల్ల ప్రపంచంలో జరిగిన యుద్ధాలు, అవన్నీ ఒక్క క్షణంలో తుడిచిపెట్టేయడానికి కుదరదు కదా. నమ్మకం అనేది చాలా బలమైన నమ్మకం, నాటుకుపోయిన నమ్మకాలు, ముఖ్యంగా చిన్నప్పటి నుంచే ఉన్న నమ్మకాలు. నేను నా సొంత అనుభవంలో చెప్పగలను. ఇవి చిన్నప్పుడు నేను నాస్తికుల కుటుంబంలో, నాస్తికుల అమ్మా నాన్న కాబట్టి వాళ్ళ ఇంట్లో పెరిగిన దానికి ఉన్నత శక్తి విషయంలో నేను పూర్తిగా హతాశుని అయిపోయి, పూర్తిగా ఇంకా చావు ముఖానికి వచ్చే వరకు నేను ఒప్పుకోవాలి. ఎందుకంటే దానికి సగం కారణం అంటే అమ్మ నాన్న మీతో వేయట్లేదు,
భారం. ఇంక మరోలా అనుకోకండి. ఎవ్వరూ దీనికి బాధ్యులు కాదు. నా తాగుబోతానికి నేనే బాధ్యుడిని. అయితే ఆ నమ్మకాన్ని గబుక్కని పుచ్చుకోవడం, పుణికి పుచ్చుకోవడం అంత సులభం కాదు. సో నేను అర్థం చేసుకోగలను ఈయన బాధ. దేవుడు అనే పదం ఇంకా నాలో ఒక రకమైన అయిష్టతను రేకిస్తూనే ఉంది. అది రేకెత్తిస్తూ ఉంటుంది అనమాట. ఏమిటో ఈ పదం, మనం వాడని పదం, కొత్త పదం, ఇంకా పాత విముఖత ఛాయలు ఇంకా అంటుకునే ఉన్నాయి. నా కోసం వ్యక్తిగతంగా ఒక దేవుడు ఉండి ఉండొచ్చన్న ఆలోచన ఈ అయిష్టతా భావాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ రకమైన ఆలోచన నేను ఇష్టపడలా. స్వతః సిద్ధమైన మేధస్సు, విశ్వాత్మ, ప్రకృతి యొక్క శక్తి అనే భావాలను నేను గౌరవించగలను. ఇలా రకరకాల ఏవో పేర్లు పెడితే భరించగలను, ఆమోదించగలనేమో కూడా. ఆయన అధీనత ఎంత ప్రేమమైనప్పటికీ స్వర్గాన్ని పరిపాలించే దేవుడు ఒకడు ఉన్నాడని చెబితే మాత్రం అంగీకారయోగ్యంగా అనిపించాలి. అది ఏదో ఉంది శక్తి అని అనుకోవడం ఒక ఎత్తు. అంతేగాని ఆయన ఆజ్ఞ లేకపోతే చీమైనా చిటుకు మనదు, పక్షి ఎగరలేదు, మనిషి నడవలేడు, అసలు అంతా స్తంభించిపోతుంది దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోతే, ఇలాంటివి ఏమైనా అంటే ఏమో నాకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. నాకు పూర్తిగా నమ్మలేకపోతూ ఉన్నా. ఆ తర్వాత కాలంలో ఈ రకంగా భావించిన అనేక మంది వ్యక్తులతో ఈ విషయంపై నేను మాట్లాడడం జరిగింది. అంటే ఇది ఎలా చెప్తున్నానంటే, ఆ రోజు నాకు ఎబ్బి ఎదురుగుండా నా మనసులో జరిగిన భావాలు తర్వాత ఎంతోమంది, ముఖ్యంగా మన ఏఏలో అలాంటి వాళ్ళు బోడు మంది కనిపిస్తుంటారు కదా బిల్కి. ఓహో, నేను అలా ఆలోచించుకున్నట్టే ఆలోచిస్తున్నావా అని షేర్ చేసి ఉంటాడు తన అనుభవం, శక్తిని, స్ఫూర్తిని. సరే, ఇది ముందుకెళ్ళి ఒక్క మాట వదిలాడు. సరే, ఇప్పుడు వెనక్కి వస్తే మీ దగ్గర నా మిత్రుడు అప్పుడు వినూత్నంగా గోచరించిన ఒక సూచన నాకు చేశాడు. అంటే కొత్తగా అనిపించే ఆలోచన నాలో ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఇందాక నేను చెప్పింది ఏంటంటే, ఈ మాటలన్నీ బయటికి చెప్తున్నాడు. బిల్లు మనసులో జరుగుతున్న కథంతా ముందుకు చెప్తున్నాడు. ఏమో ఉన్నాడో లేడో, దేవుడు ఆమోదించగలను, ఆమోదించలేను, ఈ ఒక రకమైన వెనక ముందు ఈ ఊగిసలాట ఏదైతే మనసులో జరుగుతుందో అది ఎంత వ్యక్తం చేస్తున్నాడు. అసలు ఆ ఎబ్బికి వీడికి ఏదో మెసేజ్ ఇద్దామని వస్తే వీడి సొంత ప్రలాపం చూసి చిరాకేసి ఉంటుంది అసలు. వాడు మంటెక్కి ఏమన్నాడు, భగవంతుని గురించి నీ సొంత భావాన్ని నీవు ఎందుకు ఎంచుకోకూడదు అన్నాడు. రే, నేను క్రిస్టియన్ని రా, నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నాను రా, నువ్వు నమ్మాలని లేదురా, నమ్మమని కూడా చెప్పడం లేదురా, నీకు కావాల్సిన దేవుడిని ఎంచుకోరా బాబు, బాగుపడరా బాబు అన్నాడు. ఇంకా విసిగిపోయాను ఉండొచ్చు కూడా ఈ విషయం. అయితే ఆ విషయ మాత్రం కొత్తగా తోచింది వీడికి, గట్టిగా కొట్టింది. మెరుపు కొ- తీగలాగా అనిపించింది ఈ భావం బిల్లుకి. అతను అన్నది నాకు చాలా సూటిగాను ఎంతో పదునుగాను తగిలింది. అది ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. వీడి ఎక్కడ తగిలింది, వీడి అహంకారం మీద తగిలింది ఆ దెబ్బ. అది ఎన్నో సంవత్సరాలుగా దాని నీడలో వణుకుతూ బ్రతుకుతున్న ఆ మేధో మంచు పర్వతాన్ని కరిగించి వేసింది. అది ఈ మేధో మంచు పర్వతం ఏంటండి అంటే, బిల్ విల్సను విపరీతమైన అహంకారం గల వ్యక్తి. ఎందుకు, నేను చాలా గొప్పవాడిని, నాకెంతో జ్ఞానం ఉంది, అనుభవం ఉంది, కార్యదక్షత ఉంది, నేను చాలా గొప్పవాడిని అని అనుకునే వ్యక్తి. ఆల్కహాలిక్లు అలా అనుకునేవాళ్ళు చాలామంది మీరు చూసి ఉంటారు. ఉదాహరణకి నన్ను చూశారు, నేను అలాగే అనుకునేవాడిని, నేను చాలా గొప్పవాడిని, అందరూ కింద ఉన్నారు, నేను కొండ మీద ఉన్నానని చెప్పి. మేధో పర్వతం నేను చాలా పైరెత్తునున్నాను, మీరంతా కింద ఉన్నారు మామూలు మనుషులు, నేను చాలా గొప్పవాడిని, నాకు ఎంతో చదువు ఉంది, ఎంతో జ్ఞానం ఉంది, వగేరా 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 అనుకున్నాడు బిల్లు. చదువు కాకపోతే ఇంకోటి అనుభవం, తెలివితేటలను ఉన్నాయనుకున్నాడు. కాకపోతే ఆ పర్వతం మీద ఏదో కొండెక్కి కూర్చున్నావే కానీ అందరినీ హేళన చేస్తూ చులకనగా చూస్తూ అక్కడ చల్లగా ఉంది, ఒంటరిగా ఉంది, వణికిపోతున్నా ఇన్నేళ్ల బట్టి. ఎందుకంటే సహాయం లేక, ఎవరిని పిలవలేక, కేకేసి పిలవలేక. ఈ మనిషి చెప్పిన ఒక మాట, ఏదో దేవుడిని ఎంచుకురా బాబు, ఒక దేవుడిని ఎంచుకొని ఉన్నత శక్తిని పట్టుకుంటే బాగుపడతావు కదా అని కొంచెం మందలించి చెబితే ఒక్కసారిగా ఎలా అనిపించింది, ఎట్టకేలకు నేను సూర్యుని ప్రకాశవంతమైన కాంతిలో నిలబడ్డాను అనిపించింది. అంటే ఒక్కసారిగా ఆ పర్వత కొండ దిగి వచ్చి, అబ్బా వణికిపోతూ ఉన్నాను కదా, ఇప్పుడు చక్కగా ఒక్కసారి సూర్యరశ్మి తాకుతోంది, వెచ్చగా ఉంది కదా అనిపించింది. అది భావం. ఎస్, హాలీవుడ్. Thank you.
It was only a matter of being willing to believe in a power greater than myself. Nothing more was required of me to make my beginning. I saw that growth could start from that point. Upon foundation to complete willingness, I might build what I saw in my friend. Would I have it? Of course I would. We talk about this more later in We Agnostics, but the idea is that all I have to do is believe in it, that there's a power greater than me out there, and I've completed the second step. It doesn't have to be a specific religion. It doesn't even have to be what anyone else would understand as God. But every time I took a drink or a drug, I was conceding that there's a power greater than me. So is it possible that there's a different power greater than me that I could become willing to turn my will and my life over to? That's all we're really asking for here. And upon that foundation of willingness, we could build what Ebby had. We could build this recovery. So this is we're in step 2 now. Thus was I convinced that God is concerned with us humans when we want him enough. At long last I saw, I felt, I believed. Scales of pride and prejudice fell from my eyes. A new world came into view. So he's having these um, epiphanies or revelations right now. Do you want me to do another paragraph? Or you want to stop there for the day? Do. Please go Okay. ahead. The real significance of my experience in the cathedral burst upon me. He means Winchester Cathedral. For a brief moment, I had needed and wanted God in that cathedral. There had been a humble willingness to have him with me, and he came. So he surrendered himself to God in that moment, and he had a relationship with God in that moment. But soon the sense of God's presence had been blotted out by worldly clamors, mostly those within myself, and so it had been ever since, how blind I had been. Actually, I should finish this next paragraph because it's not a good place to start. So, but the idea here is that I can have a relationship with God anywhere, anytime, um, and he'll come. But the issue is the worldly clamors, the world around me, the chaos, the drama, I let that in. When I feel fear, when I feel resentment, when I feel self-pity, when I feel like a victim, when I feel guilt and shame, manifestations of my ego, they make it impossible for me to hear God or even think about God or have a relationship with God. Any kind of God, as I understand God. It's just not going to be there. It's just all going to be fear and the world is horrible and woe is me. And I feel sorry for myself. I should get drunk because I can't stand the way that I feel. All right. At the hospital, he means Towns Hospital, I was separated from alcohol for the last time. Treatment seemed wise, for I showed signs of delirium tremens. This was his third and final trip to Towns Hospital. He got sober the night of December 11th/12th, 1934. Sorry. No, ఆల్ గుడ్. అది. సో ఈ మేధో మంచు పర్వతం దిగి వచ్చాం కదా, దిగి వచ్చి కాస్త సూర్యరశ్మిలో నిల్చున్న భావం కలిగింది దీనికి. అయితే నాకంటే ఉన్నతమైన శక్తిని ఒకదాన్ని విశ్వసించడానికి నేను అంగీకారం కలిగి ఉంటే చాలు, అంతే. అంగీకారం ఉంటే చాలు. ఉన్నత శక్తి, దాన్ని నిర్వచనం, దాన్ని కథ కమమిషి ఏం అక్కర్లే. అసలు అంగీకారం ఉంటే చాలు. నేను సరికొత్త జీవితం ప్రారంభించడానికి అంతకు మించి కావాల్సింది ఏమీ లేదు అన్న అవగాహన వెంటనే కలిగింది. ఎదుగుదల ఆ కొన నుండే ప్రారంభించగలనని నేను గ్రహించగలిగాను. సంపూర్ణ అంగీకారం అనే పునాదులపై నా మిత్రునితో ఏమి చూశాను అది నేను నిర్మించుకోగలను. అదే ప్రతి ఒక్కరికి సాధ్యం ఇది. వాడు చెప్పినట్టు వాడు నమ్మిన దేవుడిని నేను నమ్మే పనిలే. నేను ఏదో ఒక ఉన్నత శక్తిని నమ్మకం పెట్టుకొని ఆ నమ్మకాన్ని పూర్తిగా ఆ శక్తిని పట్టుకుంటే, అది ఏమైనా అవ్వచ్చు, ఆ శక్తిని గట్టిగా పట్టుకుంటే నేను కూడా ఇందులోంచి ఊబిలోంచి బయటపడి ఒక జీవితం నిర్మించుకోగలనేమో, ఒక కొత్త జీవితం. నాకు అది లభిస్తుందా అంటే తప్పకుండా లభిస్తుంది అని నమ్మకం కలిగింది అక్కడికక్కడే వెంటనే. ఆ విధంగా దేవుణ్ణి మనం కావాలనుకుంటే మానవులైన మనందరి క్షేమాన్ని ఆయనే చూసుకుంటాడన్న విషయాన్ని నేను పూర్తిగా ఒప్పించబడ్డాను. ఎట్టకేలకు నా కళ్ళారా నేను చూడగలిగాను. ఆ భావాన్ని పొందగలిగాను, విశ్వసించగలిగాను. గర్భము, పక్షపాతము అనే పొరలు నా కళ్ళ నుండి రాలిపోయాయి. ఒక సరికొత్త ప్రపంచం గోచరమైన, ఒక కొత్త ప్రపంచం దర్శిస్తోంది ఇతనికి. ఇది రెండో సోపానం విషయం చెప్తున్నాడు. రెండో సోపానంలో మనం అనుకున్నాం కదా, భగవంతుడే మనం భ్రమించిన మతిని మళ్ళీ తిన్నగా తెస్తాడు, మనని సక్రమంగా జరుపుకునే జీవితాన్ని సక్రమంగా నడుపుకునే చోటకు మనని తేగలిసిన వాడు భగవంతుడు ఒక్కడే. అది ఏదో భగవంతుడు అని కూడా అనక్కర్లే, ఏదో ఒక ఉన్నత శక్తి నన్ను ఒడ్డుకు తేగలదు. మనుషుల్ని పట్టుకుంటే మునిగిపోతా, ఈయన్ని పట్టుకుంటే, భగవంతుని పట్టుకుంటే ఈదుకొని
అవతల ఒడ్డు చేరగలను అని మనం రెండో సోపానంలో నమ్మకం గురించి చెబుతాం. ఆ నమ్మకం ఇక్కడ కలిగింది. రెండో సోపానం పని చేస్తున్నాడు ఇక్కడ బిల్లు గారు. అప్పుడు ఎలా అనిపించింది? కేథీడ్రల్ వద్ద నేను పొందిన అనుభవం యొక్క వాస్తవ ప్రాముఖ్యతను నేను ఒక్కసారిగా కమ్ముకుంది. ఒక్క క్షణం పాటు దేవుని అవసరం కలిగి ఆయన్ని కావాలని నేను కోరుకున్నాను. ఎప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆ కేథీడ్రల్లో తాగుతూ ఉండి ఆ పద్యం చదివితే ఎందుకో తెలీదు, ఇది బాగా గుర్తుంది అంటే అది చాలా ముఖ్యమైన విషయం అని అర్థం ఆయన జీవితంలో. ఆ క్షణంలో ఆయనకు ఒక ఆధ్యాత్మిక అనుభవం కలిగింది. ఇలా మనకు కూడా కలిగి ఉంటుంది. మీ జీవితాల్లో మీరు చూసుకోండి, దొరుకుతుందని ఇందాక అన్నాడు కదా ఈయన. అలాగే అయితే ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని మనం పట్టుకొని వెంటనే బాగుపడిపోయి దాన్ని పట్టుకొని జీవిస్తున్నామా అంటే జీవించాం. ఎందుకు చెప్తున్నాడు? ఒక క్షణం పాటు దేవుని అవసరం కలిగి ఆయన కావాలని నేను కోరుకున్నాను. ఆయన నాతో ఉండాలని వినయపూర్వకమైన అంగీకారంతో కూడిన కోరిక నాలో కలిగింది. ఆయన అనుగ్రహించాడు. ఇదంతా ఆ క్షణంలో ఆ చర్చిలో జరిగింది ఎప్పుడో. అయితే త్వరలోనే ప్రాపంచిక గడబడలు, ముఖ్యంగా నా అంతరంగంలో ఉన్న వాటి వలన ఆయన ఉనికి త్వరితంగా తుడిచివేయబడింది. అది దేవుడు వినిపిస్తాడు, కనిపిస్తాడు ఆ ఒక్క క్షణం పాటు, క్షణికంగాను. అంటే కనిపిస్తాడంటే ఏదో పెద్ద సినిమాలలాగా ప్రత్యక్షం అవ్వక్కర్లేదు. ఆధ్యాత్మిక అనుభవం కలిగి ఒక మంచి దారిలో వెళ్ళరా అని ఒక లోపల నుంచి అంతరాత్మ చెప్పినా అది దేవుని విషయమే అని అనిపించింది ఇప్పుడు ఈయనకి. అయితే అది పక్కకి ఎందుకు తోడ్చేసాం మనం? ప్రాపంచిక గడబడులు అంటే ఈ చుట్టుపక్కల ఉన్న గోల ఉంటుంది కదా, ప్రపంచం గోల. ఏమిటి గోల? అన్ని మన ప్రపంచం గోల కింద మనం తీసుకునేవన్నీ కూడా మన అహంకారానికి సంబంధించినవే, మన ఈగోకి సంబంధించినవి అన్నమాట. ఈ విషయాలన్నింటిలో మళ్ళీ మనం చుట్టుకుపోతాం. వాడు ఇలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు, నాకు హోదా రాలేదు, నాకు అక్కడ జీతం పెంచట్లేదు, పెళ్ళం ఇలా ఉంది, మొగుడు ఇలా ఉన్నాడు, లేకపోతే కూతురు ఇలా ఉంది, కొడుకు అలా ఉన్నాడు. ఇది ప్రపంచపు గడబడి అంటే. ఈ గడబడి అంతటికి కారణం అహంకారం అని తర్వాత చూస్తాము. ఎటొచ్చి దాన్ని పట్టుకొని ఉన్నంతసేపు దేవుడికి చోటేది, అసలు దేవుని ప్రవేశించడానికి లేదు. అయినా ఎంత దిగజారిపోయామని మనం అనుకున్నా అక్కడ సందు చూసుకొని భగవంతుడు ప్రవేశించిన ఘట్టాలు మనకు గుర్తుంటాయి. అవి ఆధ్యాత్మిక అనుభవాలు ముందే ఉండుండొచ్చు. ఈ పరిస్థితి అప్పటి నుంచి అలాగే కొనసాగింది. నేను ఎంత గుడ్డితనంగా ఉన్నాను, అది ఎంత గుడ్డిగా బతికాను కదా అని ఇప్పుడు ఒక్కసారి ఆయనకి అనిపిస్తోంది. ఆసుపత్రిలో చివరిసారిగా, మూడోసారి అండి, నేను ఆల్కహాల్ నుండి వేరు చేయబడ్డాను. సంధి ప్రేలాపన లక్షణాలు కనిపించడంతో వైద్యం చేయించుకోవటం తెలివైన పనిగా ఆయన తోచింది. తెలివైన పని అంటే అవసరమైన తోచింది. ఎందుకంటే లేకపోతే చచ్చిపోతాడు. ఇది సంధి ప్రేలాపనే కాదు, గుండె ఆగి చచ్చిపోవచ్చు. ఒక్కసారిగా మందు మానేయకూడదు. మా ఆల్కహాలిక్ మనం తాగినంత తాగకూడదు. మానేయకూడదు అంటే మానొద్దని కాదు. మానేప్పుడు డాక్టర్ చుట్టుపక్కల ఉండడం చాలా అవసరం. ఇవాళ మనకు తెలుసు, వైద్యశాస్త్రం చెప్తోంది. ఎందుకంటే ఒక్కసారిగా మానేసేస్తే శరీరంలో జరిగే ప్రక్రియలు ఎలా ఉంటాయంటే గుండె కూడా ఆగిపోయి చచ్చిపోవచ్చు. అది డెలీరియం ట్రెమెన్స్ అన్నాడు. పాపం దానికి తెలుగులో ఒక పదం లేదు, బట్ అది జరుగుతుంది. ఇదండి సంగతి. ఎస్, ఆలివర్. Thank you. Yeah, no, just delirium tremens are like the shakes from alcohol withdrawal. Yes, I know. I was telling them that it also includes the possibility of your heart failing and you Yeah. dying at that Oh, time if you quit cold turkey. That's all I would say. oh yeah. The two substances that I'm aware of where you can die from withdrawal are alcohol and benzodiazepines. Everything else, heroin, cocaine, it might be an unpleasant experience, but you'll survive it just fine. Alcohol, I've had sponsees who died from alcohol withdrawal. Yeah. Well, Yeah. we are out of And time. we have some esteemed members in the audience who have tried all the substances mentioned heretofore. So Yeah. Yeah. Um, so we're, anyway, so we'll stop here. oh yeah, we'll stop here. ఆపుదామండి మనం. Yeah, please say the responsibility. Sure. I am responsible when anyone anywhere reaches out for help. I want the hand of A always to be there, and for that I am responsible. ఈసారికి ఇక్కడ ముగిద్దామండి, మళ్ళీ కలుద్దాము. అయితే నేను బాధ్యుడను అని గుర్తు తెచ్చుకొని
ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడు సహాయం కోరినా ఏ యొక్క సహాయ హస్తం ఎల్లప్పుడూ అతడు ఉండాలని నేను కోరుకుంటాను. అందుకు నేను బాధ్యుడును. ఎస్. అయ్యో We're not